హాయ్ అండి, వెల్కమ్ టు మ్యాగ్నా మ్యాజిక్స్. ఈరోజు సండే కదండి. పిల్లలిద్దరు కలిసి మమ్మీ ఎక్కడికి వెళ్దామంటే పిల్లలిద్దరిని తీసుకుని స్టేడియంకి వెళ్ళామండి. ఇది విద్యుత్ స్టేడియం అండి, విజయనగరంలోని. మా పాపని ఆడుకోమంటే మట్లో ఆడుతుంది. చూడండి ఎలా ఆడుతుందో. మట్లో బాగా ఆడుతుందండి మా పాప. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. వాకింగ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజులు చేసేవాళ్ళు, పెద్ద చిన్న తేడా లేకుండా పిల్లలందరూ బాగా ఆడుకుంటున్నారండి. ఇలాంటివి పిల్లలకి వీక్లీ వన్స్ అయినా ఉంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. రోజు చదువు అన్న పిల్లలకి చాలా ఇరిటేషన్గా ఉంటుంది కదా. వీక్లీ వన్స్ అయినా పిల్లల్ని ఇలా తీసుకెళ్తే వాళ్ళు కూడా కొంచెం రిలీఫ్ అవుతారు. మా వాడు చూడండి ఎలాగ పైనుంచి కిందకి దిగడానికి ఇబ్బంది పడుతున్నాడు. పైకి ఎక్కేసాడు కానీ ఇక్కడ పెద్దవాళ్ళు చాలామంది ఎక్సర్సైజులు చేస్తున్నారండి. బాగా చేస్తున్నారు ఎక్సర్సైజ్. చాలాసేపు చేశారండి వాళ్ళు అసలని. చాలామంది పిల్లలు ఆడుకుంటుంటే పేరెంట్స్ కబుర్లు చెప్పుకోవడము, చాలామంది పిల్లలు ఉయ్యాలు ఊగడము బాగా ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలందరూ కలిపి. ఇది చాలా పెద్ద స్టేడియం అండి. పిల్లలు ఆడుకోవడానికే కాదు, బయట చుట్టూరు పిల్లలందరికీ వాకింగ్ చేసుకోవడానికి, సైక్లింగ్ నేర్చుకోవడానికి, స్కూటీ నేర్చుకునే వాళ్ళు, బండి నేర్చుకునే వాళ్ళు గట్రా చాలామంది ఉన్నారండి. వెనకాల క్రికెట్ స్టేడియం కూడా ఉంది. క్రికెట్ కూడా చాలామంది పెద్దవాళ్ళు క్రికెట్ కూడా ఆడుతున్నారు, వాకింగ్ చేసుకుంటున్నారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారండి అసలని. ఎప్పుడైనా అప్పుడప్పుడు ఇలా స్టేడియంకి, పార్క్ అని అలా తీసుకెళ్తే పిల్లలు కొంచెం రిలీఫ్ అవుతారని ఈరోజు సండే అనేసి మేము వెళ్ళామండి పిల్లల్ని తీసుకుని. వాకింగ్ చేయడానికి కూడా చాలా బాగుందండి, కంఫర్ట్గా. పిల్లలు ఆడుకుని వచ్చి అలసిపోతే ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి ఐస్ క్రీమ్ కూడా ఉంది. మా వాడు పరిగెట్టేస్తున్నాడు, చూడండి ఎలా పరిగెట్టేస్తున్నాడు. చాలా బాగుందండి అసలని. ఇది నేను థర్డ్ టైం వెళ్ళినట్టున్నానండి దగ్గరికి. చాలా బాగుంటుంది. చాలామంది అంటే ఎంతమంది అంటే వాకింగ్ చేస్తున్నారు, అంతమంది వాకింగ్ చేస్తున్నారండి. మెయిన్ ఏంటంటే దీంట్లో నాకు నచ్చింది పిల్లలందరూ స్కేటింగ్ చేస్తున్నారండి. చిన్న పిల్లలు కూడా చాలా బాగా స్కేటింగ్ చేస్తున్నారు. స్కేటింగ్ నేర్పిస్తారండి ఇక్కడ. చాలామంది పిల్లలు ఉన్నారండి. స్కేటింగ్ అయితే భలే చేశారండి, నాకు భలే నచ్చింది. చిన్న పిల్లలైనా భయపడకుండా బాగా స్కేటింగ్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడే నేర్చుకునే పిల్లలు కూడా ఉన్నారండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పిల్లల్ని, మా పాప అయితే చాలా మమ్మీ నేను జాయిన్ అవుతాను అన్నది కానీ జాయిన్ చేస్తానులేమ్మా, మాకు స్టేడియంకి వెళ్ళడానికి చాలా దూరం ఉంటుందండి, అందుకనేసి ఆలోచించాము మేము. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారండి, భలే నేర్చుకుంటున్నారు. ఈ పాప అయితే భలే చేసిందండి స్కేటింగ్. పిల్లలందరూ భయపడకుండా భలే నేర్చుకుంటున్నారండి, భలే చేస్తున్నారు అసలు. ఎంత బాగా చేస్తున్నారంటే స్కేటింగ్ నేను చాలాసేపు అలాగే నుంచుని ముద్దొచ్చేసారు. ఒక్కొక్కరు చాలా బాగా చేస్తున్నారండి స్కేటింగ్. ఇప్పుడిప్పుడే నేర్చుకున్న పిల్లలు కూడా ఉన్నారు. ఒక బాబు అయితే నేర్చుకోవడానికి భయపడి ఏడ్చాడు. ఈ పాప అయితే చాలా బాగా చేస్తుందండి అసలు స్కేటింగ్. కలర్ఫుల్ టీషర్ట్ వేసుకున్న పాప.